గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో PCC చీఫ్ శైలజానాథ్ దీక్ష. విద్యుత్ మోటార్లకు మీటర్ల విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి. విజయేంద్ర సరస్వతికి స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. ఎర్ర దొంగలపై కడప పోలీసులు ఉక్కుపాదం. 3 డివిజన్ల పరిధిలో 30 స్మగ్లర్లు అరెస్ట్. పశ్చిమ గోదావరి జిల్లాలో కోవిడ్ క్వారంటైన్ సెంటర్ల సిబ్బంది ధర్నా. జీతాలు వెంటనే చెల్లించాలని వినతి. గూడూరు రైల్వే జంక్షన్ మీదుగా ప్రయాణించే రైళ్ల రాకపోకల్లో మార్పు వెల్లడించిన గూడూరు రైల్వే జంక్షన్ మేనేజర్ వెంకటేశ్వరరావు. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీకాకుళం జిల్లాలో PCC చీఫ్ శైలజానాథ్ దీక్షను చేపట్టారు. రాష్ట్రంలో రైతుల విద్యుత్ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేయాలనుకునే విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లాలో పార్టీ నేతలతో కలిసి దీక్షను చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇబ్బందులను గురిచేసే విధంగా తీసుకుంటున్న నిర్ణయాలను వారు మనోవేదనకి గురి చేస్తున్నాయని అన్నారు. తక్షణమే సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన అఖండ చరిత్ర కలిగిన భారత జాతీయ కాంగ్రెస్ కార్యకర్తలారా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. జాతీయ భారత రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య పాత్ర వహించినటువంటి తాండ్ర కమ్యూనిస్టు వాదులు కన్జంప్షన్ అనేది 3 ఒకసారి జరగాలి. జరిగితే పవర్ అనేది పని తగ్గించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెడతానని రైతులకు ఇచ్చిన సవాల్ని, ఆ సవాలు ఏంటంటే మా మోటార్లకి మీటర్లు పెడతాము అని సిక్కోలు రైతాంగం పక్షాన, ఈ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పక్షాన జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఉచిత విద్యుత్ పథకం కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన బహుమానం, అది తీర్చుకున్న రుణం. దాని మీద చేయి పెడితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని తెలియజేస్తూ ఉన్నాం. ఈ సిక్కోల్ నుండే నిరసన కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు, వామపక్ష సంబంధించినంత మద్దతు ప్రకటించారు ఇక్కడ. అట్లాగే మోడీ గారికి చెప్తా ఉన్నాం, అదానీల కోసం, అంబానీల కోసం రైతులు ఎందుకు నాశనం చేస్తారు మీరు? ఆ 3 రైతుల వ్యతిరేక బిల్లులు రద్దు చేయండి. ఢిల్లీలో జరిగే రైతాంగ పోరాటాలకి మద్దతు ఉంది కాంగ్రెస్ పార్టీగా. రాష్ట్ర వ్యాప్తంగా మేము పోరాటాలని, నిరసనల్ని ఏర్పాటు చేస్తాం. రైతుల పక్షాన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ శాఖ ఇప్పటికే 5 లక్షల పైగా సంతకాలు పంపించి ఉన్నాం. మేము కోరుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు, బాబు గారు, మీకు నోరు రావడం లేదా? రాష్ట్ర అసెంబ్లీలో రైతుల పక్షాన మాట్లాడి ఈ రాష్ట్ర శాసనసభ తీర్మానిస్తూ ఉంది, ఢిల్లీలో రైతాంగానికి పోరాటానికి మద్దతు ఇస్తున్నామని. గతంలో బీజేపీ ప్రభుత్వానికి బిల్లులకు మద్దతు ఇచ్చేందుకు సిగ్గుపడుతున్నామని ఎందుకు మీరు చంపలేసుకుని క్షమాపణ చెప్పి ఒక తీర్మానం చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే అందరు ఎమ్మెల్యేలని మేము కోరుతా ఉన్నాం, మోటార్లకు మీటర్లు పెడితే రైతుల బతుకులు నాశనం అవుతాయి. మీరు మౌనంగా ఉండడం అంగీకారమో అసమర్థతో మాకు అర్థం కావడం లేదు. గట్టిగా మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉంటుంది, నిలబడుతుంది. ఉచిత కరెంటు అదే స్థాయిలో కొనసాగేందుకు అన్ని చర్యలు తీసుకుంటుంది. మోటార్లకు మీటర్లు పెట్టే మీ కార్యక్రమాన్ని ఆపుతుంది. అంత దూరం లేకుండా మిమ్మల్ని ఆపమని కోరుతా ఉన్నాం. నమస్కారం. తిరుమల శ్రీవారిని కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి దర్శించుకున్నారు. మహాద్వారం వద్ద ఇస్తికాఫాల్ మర్యాదలతో ఆలయ అర్చకులు ఈవో జవహర్ రెడ్డి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీటీడీతో కలిసి సంయుక్తంగా హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తామని కంచి స్వామి తెలిపారు.
దాని ప్రవచనాన్ని ప్రతినిత్యం కూడా చాలా మంచైన విధానంలో భగవద్గీత ప్రవచనం కార్యక్రమం చేస్తున్నారు. నామ సంకీర్తనం కార్యక్రమము, విరాట పర్వం కార్యక్రమము, అలా సుందరకాండం సుందరంగా జరుగుతున్నది, మంచి అందంగా జరుగుతున్నది. ఈ నెల ఈ పూర్తిగా కపిల తీర్థంలో, ఇక్కడ వసంత మంటపంలో కొండపైన రెండు చోట్ల కూడా శివకేశవుల యొక్క పూజా విశేష కార్యక్రమాలు అన్ని మంచిగా జరుగుతున్నాయి. ఈ కిందటి 4-5 మాసాలుగా లోకంలో ఉండే కష్ట పరిస్థితి మధ్యలో కూడా ఇక్కడ తిరుమలలో ఉత్సవాలు పూజలన్నీ కూడా మంచి విధానంతో ప్రజలందరికీ కూడా ఆరోగ్యం కలగాలి, ఐశ్వర్యం దేశంలో భద్రత ఐశ్వర్యం కలగాలనే దృష్టితో సామూహిక ప్రార్థన వచ్చి ఈ రావి చెట్టు ఉందే అక్కడి నుంచే ఉత్సవం అన్నీ చేశారు. అప్పుడే 1116 ఇక్కడ దేవస్థానం నుంచి వారికి సమర్పణం చేస్తే స్వామివారు దాన్ని గుడి నుంచి ఇస్తున్నారు కనుక అది తీసుకోవటం ఇదని చెప్పి వారు ఆలోచించి ధర్మ ప్రచార పరిషత్ అని ప్రారంభం చేయమని చెప్పారు. అప్పటి నుంచి కంచి స్వామివారు చెప్పిన ఇది నుంచి ఆ ధర్మ ప్రచార పరిషత్ అనేది చాలా విస్తృతంగా ఇప్పుడు అనేక పల్లెటూరు నుంచి పెద్ద పట్టణాల వరకు మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగని 1984 అప్పుడు పులిచెర్ల అని ఒక ఊరు చిత్తూరు పక్కన, అప్పుడు ఒక ధర్మ ప్రచార పరిషత్ విశేష సదస్సు ఏర్పాటు చేసి అప్పుడు స్వాములారందరూ కలుసుకుని సలహాలన్నీ చెప్పారు. భాగస్వామ్యంతో అనేక కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. అస్సాంలో ఒక పూర్వ తిరుపతి బాలాజీ మందిర్ అని అక్కడ తూర్పు కోసరం తిరుపతి అని ఉంది. అది ఇక్కడి నుంచే తిరుపతి దేవస్థానం నుంచి 10 లక్షలు వాళ్ళు ధనరాశిస్తే అక్కడి నుంచి ఇప్పుడు పెద్దగా మంచిగా జరుగుతున్నది. అలా తిరుపతి దేవస్థానంతో పాటు కలిసి అనేక ధార్మిక సామాజిక భక్తిపరమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇంకా జరగబోతాయి. ఎర్ర దొంగలపై కడప పోలీసులు ఉక్కుపాదం మోపారు. పెద్ద ఎత్తున ఎర్రచందనం దొంగలు స్మగ్లర్లను పట్టుకున్నారు. జిల్లాలోని 3 డివిజన్ల పరిధిలో దాదాపుగా 30 మందికి పైగా స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి భారీగా ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. చెల్లి కవర్ తీయలేదా? విజయనా వాళ్ళ ఒంటిమేటి పిఎస్ ఎవరు? బాబు ఒంటిమేటి పిఎస్ ఎవరు?
మీరేనా సార్ రెడీ చేయ సార్ రెడీ మీరు పక్కన రండి సార్ వెనకాల మధ్యలో కొంచెం సైడ్ రండి అవతలకి వెళ్ళిపోతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న కోవిడ్ ఆసుపత్రుల్లో కోవిడ్ క్వారంటైన్ సెంటర్లో పనిచేసిన సిబ్బందికి పెండింగ్ లో ఉన్న వేతనాలు తక్షణమే ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఏలూరులోని జిల్లా కలెక్టర్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నేతలు మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన సిబ్బందికి బకాయి వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. 6 నెలల కాలానికని ఉద్యోగ నియామకాలు చేపట్టి 3 నెలలకే తొలగించడం అన్యాయమన్నారు. చెప్పమ్మా ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత ఇవ్వాలి వేతన బకాయిలు వెంటనే చెల్లించాలి వేతన బకాయిలు వెంటనే చెప్పండి అనుకోండి మీరు చెప్పాలి ఇంకా చెప్పండి ఎవరో కరోనా వారియర్స్ ఐక్యత కరోనా వారియర్స్ ఐక్యత హలో ఎక్స్క్యూజ్ మీ చెల్లించాలి వేతనాలు వెంటనే చెల్లించాలి వేతనాలు వెంటనే చెల్లించాలి వేతనాలు వెంటనే గూడూరు పట్టణంలోని గూడూరు రైల్వే జంక్షన్ మీదుగా ప్రయాణించే రైళ్ల రాకపోకల్లో మార్పు చేయడం జరిగిందని ప్రయాణికులు గమనించాలని గూడూరు రైల్వే జంక్షన్ మేనేజర్ వెంకటేశ్వరరావు తెలియజేశారు. గూడూరు పట్టణంలోని గూడూరు రైల్వే జంక్షన్లోని మేనేజర్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సింహపురి ఎక్స్ప్రెస్ గూడూరు టు సికింద్రాబాద్, సికింద్రాబాద్ టు గూడూరు సింహపురి ఎక్స్ప్రెస్ 3వ తారీఖు కనుక రేపు మనకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి 4కి వస్తుంది. 4వ తారీఖు నుంచి ఇక్కడ మనకి ఇంకా గూడూరు నుంచి సికింద్రాబాద్కు కంటిన్యూగా ప్రతిరోజు దాంట్లో టైమింగ్లో ఎలాంటి తేడా లేదు. సాయంత్రం 6:50 గూడూరు నుంచి బయలుదేరుతుంది. ఉదయం 5:30కి సికింద్రాబాద్ వెళ్తుంది. అదేవిధంగా సికింద్రాబాద్లో 11 గంటలకు బయలుదేరుతుంది. మనకు 9:20 వస్తుంది. అదేవిధంగా పద్మావతి ఎక్స్ప్రెస్ కూడా స్టార్ట్ అయింది. తిరుపతి నుంచి మనకు సాయంత్రం 6:55 వస్తుంది. అదేవిధంగా నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఇంతకుముందు 8:10 ఉంది, ఇప్పుడు 8 గంటలకే మనకు బయలుదేరుతుంది. అదేవిధంగా తిరుమల మనకు కడప నుంచి విశాఖపట్నం వెళ్ళే తిరుమల ఉంది. ఈ ప్రస్తుతానికి మన దగ్గర ఆగే ట్రైన్స్ ఇవి. కొన్ని నాన్ డైలీ కూడా ఉన్నాయి. అవన్నీ టైమింగ్స్ మారి ఉన్నాయి. మనకు ఇంతకుముందు యశ్వంతపూర్ ఉదయం 4:45 ఉండేది, ఇప్పుడు సాయంత్రం 6:15 చేశాడు. అది కూడా ప్రయాణికులు గమనించండి. అదేవిధంగా యశ్వంతపూర్ ఇటు వెళ్ళేటప్పుడు తిరుపతికి వెళ్ళేటప్పుడు మన దగ్గర స్టాపింగ్ లేదు, స్టాపింగ్ ఎత్తేసేయడం జరిగింది. ఉదయం 5:40
ఎక్స్ప్రెస్ ఇప్పుడు గూడూరు 6:45 చేశారు, 1 అవర్ పెంచడం జరిగింది. అది ప్రయాణికులు గమనించండి. అదేవిధంగా విజయవాడ నుంచి వచ్చేటప్పుడు మనకి ఇంతకుముందు సాయంత్రం 7 గంటలకు ఉండింది కేరళ, ఇప్పుడు 2 గంటల 45 నిమిషాలు చేశారు, దాన్ని రాత్రి 2 గంటల 45 నిమిషాలు చేశారు. అదేవిధంగా జీటీ ఎక్స్ప్రెస్ చెన్నై నుంచి న్యూఢిల్లీకి వెళ్ళే జీటీ ఎక్స్ప్రెస్ మనకి ఇంతకుముందు 9:20కు ఉండింది, ఇప్పుడు 8:45 చేశాడు, ప్రయాణికులు గమనించండి. అదేవిధంగా చార్మినార్ ఎక్స్ప్రెస్ కూడా ఉదయం 5:30కు ఉండింది ఇంతకుముందు, ఇప్పుడు 4 గంటల 15 నిమిషాలు చేశాడు, 35 నిమిషాలు చేశాడు, దాన్ని రాత్రి 2 గంటల 35 నిమిషాలు చేశాడు. అదేవిధంగా చాలా ట్రైన్స్ వరకు మారిపోయి ఉన్నాయి, దయచేసి మీరు గమనించండి. మనకి ఇంతకుముందు రోజుకి దాదాపు 120 ట్రైన్స్ వెళ్ళేది, అలాంటిది ఇప్పుడు మనకు ఒక 25-30 ట్రైన్స్ మాత్రం వెళ్తున్నాయి. అవన్నీ ప్రయాణికులు గమనించి మీకు ఏదన్నా సమస్య ఉన్నా ఏదైనా ఇబ్బంది అయినా కూడా వెంటనే వచ్చి రైల్వే బుకింగ్ కౌంటర్లో కానీ ఎంక్వైరీలో కానీ ఆన్ డ్యూటీ స్టేషన్ మాస్టర్ కానీ సంప్రదించాల్సిందని చెప్పి ప్రయాణికులు కోరుతున్నాము. మీరు హాఫ్ అన్ అవర్ ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపేలా ప్రభుత్వ నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖ జీవీఎంసీ కార్యాలయం వద్ద సిపిఎం నేతలు నిరసనకు దిగారు. ఇంటి పన్ను భారంతో ప్రజలపై ఆర్థిక ఇబ్బందులకు గురి చేసేలా అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సిపిఎం నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంటి పన్ను పెంపు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజా పోరాటాలు ప్రజా పోరాటాలు మార్కెట్ వాల్యూని బట్టి ఆస్తి పన్ను పెంచడానికి యాభై రెట్లు 100% కూడా పెంచి ప్రజలను అడ్డు విరిచే విధంగా చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పన్నుల భారాన్ని మీరు వెంటనే రద్దు చేయాలి, ఈ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజల్ని, పౌర సంక్షేమ సంఘాలని అందరినీ కలుపుకొని భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఈ విశాఖ ఓడరేవుకు భారీ నౌక వచ్చింది. పోర్ట్ ఇన్నర్ హార్బర్లోకి ఓస్లో అనే అతి భారీ రవాణా నౌక చేరింది. ఈ నౌక 229.20 మీటర్ల పొడవు, 38 మీటర్ల భీమ్ కలిగి ఉంది. గత ఏడాది భారీ నౌకలను ఇన్నర్ హార్బర్లోకి తీసుకుని వచ్చేందుకు విశాఖ పోర్ట్ అధికారులు సింగపూర్లో సిమ్యులేషన్ స్టడీ నిర్వహించారు. ఈ భారీ నౌక పోర్టు చేరగా అధికారులు 7వ బెర్తునిచ్చారు. ఓస్లో భారీ రవాణా నౌక సౌత్ ఆఫ్రికాలోని రిచర్డ్ బే ఫోర్ట్ నుంచి బయలుదేరి స్టీమ్ కోల్తో విశాఖ పోర్టుకు చేరుకుంది. ఈ రవాణా నౌక చూపర్లను తెగ ఆకర్షిస్తోంది. పోర్టు చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇటువంటి భారీ లోడ్ను కలిగి కార్గో నౌక రావడం గొప్ప విషయమని ఓడరేవు అధికారులు భావిస్తున్నారు. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో క్రితం సంవత్సరం మేము 72 మిలియన్ టన్స్ కార్గో హ్యాండిల్ చేసాం. అది విశాఖపట్నం యొక్క పోర్ట్ ట్రస్ట్ చరిత్రలోనే ఒక రికార్డు. మాకు 2 హార్బర్స్ ఉన్నాయి, ఒకటి అవుటర్ హార్బర్ అండ్ ఇన్నర్ హార్బర్. ఇన్నర్ హార్బర్లో 14.5 మీటర్ల లోతు ఉంటుంది. ఇప్పటి వరకు మేము దాంట్లో ఓన్లీ 32.5 మీటర్ల బీమ్ ఉన్న వెసల్స్నే, అంటే షిప్స్ని మాత్రమే దాంట్లో మేము తీసుకొచ్చేవాళ్ళం. దాంట్లో 40,000 నుంచి 50,000 టన్నుల వరకు కార్గో వస్తుంది. మేము ఎందుకంటే కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి దానికి సరిపడట్టు మేము కూడా మా టెక్నాలజీ పెంచాలి, మా కాంపిటేటివ్నెస్ పెంచాలి, అందులో కార్గో హ్యాండ్లింగ్ కూడా పెంచాలి. అందుకనే మేము సిమ్యులేషన్ స్టడీ
2019లో సింగపూర్లో సిమ్యులేషన్ స్టడీ చేయించాం. ఇన్నర్ హార్బర్లో ఎక్కడైతే 14.5 మీటర్ల లోతుందో అక్కడ మనం పెద్ద ఓడలు తీసుకురావచ్చా తీసుకురాకూడదా అంటే ఇప్పటివరకు మేము చేసిన 32.5 మీటర్ల బీమ్ ఉన్న ఓడలు కాకుండా 38 మీటర్ల బీమ్ ఉన్న ఓడల్ని తీసుకురావచ్చా లేదా ఆ స్టడీ చేసిన తర్వాత మేము టన్నుల కుకింగ్ కోల్ తీసుకొచ్చింది. ఎందుకంటే ఇది 38 మీటర్ల బీము 229 మీటర్ల పొడవు ఉంది కాబట్టి 87,000. అందుకని మేము కేర్ఫుల్గా ఇప్పుడు 38 మీటర్ల బీమ్ ఉన్న ఓడల్ని ఇప్పుడు మేము కార్గో హ్యాండిల్ చేస్తున్నాం. ఇంకా ఫ్యూచర్లో 42 నుంచి 44 మీటర్ల బీమ్ ఉన్న వెసల్స్ కూడా తీసుకొస్తాం. దీనికి కావాల్సిన స్టడీస్ ఇంకా మీకు దాంట్లో డ్రెడ్జింగ్ చేయటం కానీ ఇంకా ఫర్దర్ స్టడీ చేసి పెద్ద వెసల్ తీసుకొస్తాం. విశాఖలో నర్సులు నిరసన కొనసాగిస్తున్నారు. కరోనా సమయంలో అత్యవసరంగా విధుల్లోకి తీసుకుని ఇప్పుడు విధుల నుంచి తొలగించడమే కాకుండా జీతాలు కూడా చెల్లించకుండా తమకు అన్యాయం చేస్తున్నారంటూ నర్సులు జీవీఎంసీ వద్ద నిరసన వ్యక్తం చేశారు. కనీసం బకాయిలు ఉన్న జీతాలను చెల్లించేలా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కరోనా ఉధృతి సమయంలో తమను విధుల్లోకి తీసుకుని ఇప్పుడు తమను తొలగించారని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు బకాయిలు పడ్డ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మేము ఇక్కడ ప్రథమ హాస్పిటల్లో చేసాము. మాకు ఇక్కడ న్యాయం జరగలేదు. ఎందుకంటే 6 మంత్స్ నుంచి మాకు ఇచ్చారు. ఇచ్చి కూడా జాబ్ తీసేశారు. జాబ్ తీసి 3 మంత్స్కే మాకు వికెట్ చేసేశారు. మేము చాలా బాధపడుతున్నాము. ఎందుకంటే గవర్నమెంట్లో ఎంతోమంది సెలవులు పెట్టుకొని కోవిడ్ వచ్చేటప్పుడు ఎవరు కూడా ఎంతమంది పేషెంట్స్ అయిపోతున్నా కూడా ఆ డ్యూటీలకు అటెండ్ అవ్వలేదు. అయినా కూడా మేము సిస్టర్లు కేవలం నర్సులు మాత్రమే మేము హాస్పిటల్లో చేరి మేము అందరికీ సేవలు అందించాము. ఈరోజు అదే నర్సుల్ని రోడ్డు పాలు చేసేసారు. అందరినీ కూడా రోడ్డు పాలు చేసేసారు. ఎక్కడికి వెళ్ళాలి, మేము ఎక్కడ జాయిన్ అవ్వాలి కూడా తెలియట్లేదు. మాకు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా 60,000 మాకు 30,000 ఇచ్చినా కూడా మేము అన్ని వదులుకొని కేవలం గవర్నమెంట్లో మేము పనిచేయడానికి వచ్చాం. బెనిఫిట్స్ ఉంటాయని మేము వచ్చాం. ఈ రోజునాడు ఆ బెనిఫిట్స్ కూడా మాకు లేకుండా అయిపోయింది. ఇలా రోడ్డు మీద మేము ఉన్నాం. ఈ రోజునాడు మాకు న్యాయం జరగాలని మేము కోరుచున్నాము. మళ్ళీ మా ఉద్యోగాలు మళ్ళీ మాకు రావాలని మేము కోరుచున్నాం. కొనసాగించాలని కోరుచున్నాము. కంటిన్యూ చేయాలి. మాకు 3 మంత్స్ కోర్స్ కాకుండా అదర్ హాస్పిటల్స్ ఎక్కడ ఇచ్చినా కూడా మేము చేస్తాము. పిహెచ్లోని, ఎన్హెచ్లోని, ఎక్కడ ఏపీలోని, ఎక్కడ డిఎంహెచ్ ఆఫీసులో, ఎక్కడ పీసీ పాయింట్లు ఎక్కడ వేసినా కూడా మేము కంటిన్యూ చేస్తాము. దయచేసి మాకు మళ్ళీ రిక్రూట్మెంట్ ఇచ్చి మమ్మల్ని అందరిని ఆదుకోవాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాము. గూడూరు పట్టణంలోని సనత్ నగర్ లో అపార్ట్మెంట్ వద్ద పార్కింగ్ చేసి ఉన్న స్కార్పియో వాహనం ఇంజన్లో నుంచి భారీ పేలుడు రావడంతో అపార్ట్మెంట్లోని వారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పార్క్ చేసి ఉన్న స్కార్పియోలో నుంచి మంటలు రావడంతో ఇంజన్ పూర్తిగా కాలిపోయింది. భారీ శబ్దానికి అపార్ట్మెంట్లోని నివాసాల కిటికీల అద్దాలు పగిలిపోయాయి. ఈ సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందా, మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. బయటికి రాగానే చూసారు మా ఇంటి కిటికీ అద్దాలు, తర్వాత సీలింగ్ మొత్తం ఊడి కింద పడిపోయింది. సరే వెంటనే బయటకు వచ్చాం. బయటికి రాక చూడగానే బయట వచ్చి పొగలంతా వస్తుంది. పక్కన సురేష్ గారికి గట్టిగా మాట్లాడి అరిస్తే అతను బయటకు వచ్చాడు. బయటికి రాగానే చూడగానే వెంటనే ఆ స్కార్పియో దగ్గర పొగలు వస్తూ ఉన్నాయి. ఈ తర్వాత ఈ చుట్టుపక్కల ఉండే హౌసెస్ అందరూ వచ్చి నియర్ బై అందరూ వచ్చేసి అందరూ చూసాం.
ఇట్లా సనతనలో ఉంటానని. నా పేరు సురేష్ రెడ్డి. నేను నిన్న ఈవినింగ్ షోరూమ్ ఉంది నాది. షోరూమ్ నుంచి ఇంటి దగ్గరకు వచ్చి 8 గంటలప్పుడు పార్క్ చేసి ఇంట్లోకి వెళ్ళాము. మామూలు ఎప్పటిలాగే మేము అన్ని పనులు పూర్తి చేసుకుని నిద్రపోతున్నాము. తెల్లవారుజామున 3:30 అప్పుడు పెద్ద బ్లాస్ట్ అయిందని సౌండ్ వస్తే ఏదన్నా సిలిండరా ఏదైనా ఏం పేలిందని బయటకు వచ్చి చూసుకుంటే కారు కాడ స్మోక్ నిండిపోయి ఉండింది. అప్పుడు కిందకు వచ్చి చూసుకుంటే ఏసీ సిలిండర్ కనపడలేదు. ఏసీ సిలిండరు పేలిపోయిన దానివల్ల డ్యామేజ్ అయిందని అనుకుంటున్నాను. టెక్నికల్ టీంకి పోలీస్ వారికి ఇన్ఫామ్ చేశాము. వాళ్ళు వచ్చి చూసి వెళ్ళారు. ఇంకా టెక్నికల్ టీం వస్తుంది, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేసిన దీక్షకు మద్దతుగా విశాఖలో ప్రజా సంఘాలు నిరసన హోరెత్తాయి. రైతులను ఇబ్బందులకు గురి చేసే చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గత కొంతకాలంగా రైతులు ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విశాఖలో ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఢిల్లీకి ర్యాలీగా తరలివస్తున్న రైతులను నిలవరించే క్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరును ప్రజా సంఘాలు తీవ్రంగా ఆక్షేపించాయి. రైతుల సమస్యలపై తక్షణమే కేంద్రం స్పందించాలని నేతలు డిమాండ్ చేశారు. రైతులపై దాడులు ఖండించండి. దేశానికి అన్నం పెట్టే రైతులపై జరుగుతున్న దాడులు ఖండించండి. నల్లాలు వెంటనే రద్దు చేయాలి. నూతన వ్యవసాయ చట్టాలు వెంటనే రద్దు చేయాలి. దేశ ప్రజలపై భారాలు వేసే నూతన చట్టాలు రద్దు చేయాలి. రైతుల రద్దు చేయాలి. నూతన వ్యవసాయ చట్టాలు వెంటనే రద్దు చేయాలి. రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలి. ట్రాక్టర్లతో ఇసుక కానీ ఇతర తాలూకు ఏవైతున్న అడ్డులు పెట్టి గొయ్యిలు తవ్వేసి రైతులు రాకుండా అనే పద్ధతుల్లోనే అక్కడ చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు రైతులు ఈ దేశానికి కానీ ఇక్కడ నుంచి ప్రధానమంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే మంత్రులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా అన్నం పెట్టి రైతన్నలకి ఇటువంటి 3 నల్ల చట్టాలను తీసుకొని వచ్చి చీకటి చట్టాలు తెచ్చి రైతుల మీద మీరు ఎక్కడికైనా పండించిన పంట తీసుకొచ్చి అమ్ముకోవచ్చు అని ప్రధానమంత్రి గారు చెప్తున్నారు. మొన్న ఏదో ఆయన పత్రికలో ప్రకటన ఇచ్చారు. ఒక అయినట మొక్కజొన్నలు పండించి దానికి సంబంధించి ఒక 3,60,000 రూపాయలకు అమ్మితే బొట్టవాని కింద 25,000 రూపాయలు ఇచ్చారు. మిగతాది డబ్బులు ఇవ్వకపోతే నెల రోజుల్లో దాన్ని కోర్టుకు వెళ్తే ఇమీడియట్గా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది అనేది అయినా ఏవో కుంటు షాకులు ప్రధానమంత్రి చెప్తున్నారు. చాలామంది దీని మీద వ్యతిరేకంగా చెప్తున్నారు. ఇవన్నీ తప్పుడు మాటలు, ఇవన్నీ వినకండి అనే పద్ధతిలో నరేంద్ర మోడీ అని చెప్తున్నారు. ఓ పక్క హోమ్ మినిస్టర్గా ఉన్న అమిత్ షా ఈరోజు ఏదైతే రైతులు అనేది వారం రోజులు బట్టి అన్ని ఇబ్బందులు పడుతుంటే ఈరోజు గ్యాటర్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ వచ్చి ఆయన ఏవో ఉపన్యాసాలు చెప్తున్నారు. రద్దు చేయాలని ఏవైతే ఢిల్లీలో ఆందోళన చేస్తున్నారో ఆ ఆందోళన సంఘీభాగంగా ఈరోజు ప్రజా సంఘాలుగా ఆందోళన చేస్తున్నాం. ఇది తొందరగా సమస్య పరిష్కారం అయ్యి మీరు తీసుకొచ్చిన చట్టాలు రద్దు చేస్తే సరే, లేకపోతే రానున్న కాలంలో పెద్ద ఎత్తున మరి ఏవైతే ప్రజా సంఘాల ఆధ్వర్యాన్ని ఆందోళన పోరాటం ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాకుళం జిల్లాలో పీసీసీ చీఫ్ శైలజనాథ్ దీక్ష. విద్యుత్ మోటార్లకు మీటర్ల విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి. విజయేంద్ర సరస్వతికి స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. ఎర్ర దొంగలపై కడప పోలీసులు ఉక్కుపాదం. 3 డివిజన్ల పరిధిలో 30 మంది స్మగ్లర్లు అరెస్ట్. పశ్చిమ గోదావరి జిల్లాలో కోవిడ్ క్వారంటైన్ సెంటర్ల సిబ్బంది ధర్నా. జీతాలు వెంటనే చెల్లించాలని వినతి. గూడూరు రైల్వే జంక్షన్ మీదుగా ప్రయాణించే రైళ్ల రాకపోకల్లో మార్పు వెల్లడించిన గూడూరు రైల్వే జంక్షన్ మేనేజర్ వెంకటేశ్వరరావు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.